ఇవన్నీ నా మాటలో సంటి మాటలు అయిపోయినాయి. ఇప్పుడు నా మాటలు ఉత్త బ్రహ్మాన్ని కావడం చేత ఉత్తి నేనే అంతటా నాకు లాలం లేదు, పిసునుగొట్టుతనం లేదు. పిసునుగొట్టు అంటానే ఉంటాను. టైం వస్తే ఎలాగుంటాను? పిసునుగొట్టుతనం లేదు, ఓ కీర్తించట్లేదు. నేనున్నానా? మిమ్మల్ని అయినా కీర్తించమంటున్నానంట్రా? ఓ కీర్తించట్లేదనుకో, నాకు ఎందుకో కానీ జ్ఞాపకం పోయిందయ్యా. జ్ఞాపకాలకే జ్ఞాపకం మూలాన్ని నేనే అంత నాకు నేనే అంత వచ్చినందుకు ఇంత ధైర్యంగా ఇలాగా లేకపోతే చెప్పగలరా? ఈ పుస్తకం చదివితే కింద అర్థమేమవుదు. నాకు నేనే అంతా వచ్చేయటంతో నేనే అంతా రావటం ఏందో నేనే నువ్వే నేను, నేనే బ్రహ్మనే నేను, ఇవన్నీ ఆ పరమాత్మ ఇవ్వటంతో ఇదిగో ఆ స్వామి శివానంద ఫోటోలోంచి అలాగ తెల్లటి కాంతి ఆ పైన ఉంది, అది అలా రౌండ్గా వచ్చేసి లోపలికి వెళ్ళిపోవటం, అలా ఊరుకుంటాం. అప్పటి నుంచి దీంట్లో ఉన్న హాయి ఇలా అరితే ఉంటుందా? అయినా మీకోసం 2 గంటలు ఆపుతున్నాను. ఎందుకంటే ఇందాక వచ్చింది ఆడవాళ్ళు గోలెత్తున్నారు, పొలే చెబుదాంలే, ప్రపంచం నిజం అనుకుంటున్నారు, మొగుడు ఈ పిల్లలు అందరూ నిజం అనుకుంటున్నారు అనే బ్రహ్మం పెట్టుకుంది సత్సంగం. నాకు మొహం లేదు, నాకు యావలేదు. యావందా? యావందా? నాకు స్నేహం లేదు, నాకు గుణాలు లేవు, నాకు కోశాలు లేవు, నాకు చిన్నతనం లేదు, నాకు యవ్వనం ముసలితనం లేదు. అంతా ఒకే బ్రహ్మాకారం అవటం చేత ఏకరీతియే బ్రహ్మని నిశ్చయించుకో. బ్రహ్మం కంటే వేరేమిట్రా అసలు నీ వేలం వేరు. కానీ బ్రహ్మం కంటే వేరేమిట్రా అసలు నీ వేలం కానీ బ్రహ్మం కంటే వేరే ఏదైనా వేలం పిచ్చియే, ఇది వేలం వేరే. బ్రహ్మమునకు అన్యంగా ఇంకేమీ లేదు, బ్రహ్మానికి అన్యంగా ఇది లేనిది, ఆత్మకు అన్యంగా ఎప్పుడూ ఏమి లేదు. ఆత్మే నిస్సంశయంగా, ఆత్మ కంటే వేరుగా హాయి లేదోయ్. ఆత్మ కంటే వేరుగా నేనంటావేంటి? నేనని ఎగురుతావేంటి? గ్రహించేందుకు ఏదైనా గ్రహించేది వదిలిపోయేది. గ్రహించేందుకు ఏదైనా ఉందా? గ్రహించేది వదిలిపోయాయి. ఇంకా చెప్పమంటావా? వదలవలసింది వదలగొట్టాను. లేదు, నాకు తగినది లేదు, గడ్డిపోసైనా లేదనుకో నా జీవితానికి. నాకు జపం లేదు, అలాగే నువ్వు మంత్రం లేదు, నాకు లోకం లేదు. ఇక నేస్తం ఉంటాడనా? నాకు స్నేహితుడే. నేను పరబ్రహ్మాన్ని, పరబ్రహ్మంతో స్నేహం చేస్తాం. కానీ మనకంటే బ్రహ్మమే ఈ జగత్తంతా, నేనే చైతన్యం, నేనే గుణాలు లేనిదాన్ని, చిత్తం 0 నిస్సందేహంగా ఈడి అన్నమాట. రాకముందే చెప్తానే ఈడి. ఏమో నాకు తెలియదు. మనస్సే సంసారం, మనస్సే మండలం, మనస్సే పేటముడి, అన్నీ మనస్సే. రోజా పువ్వు, గుడ్డు పువ్వు అన్నీ కూడా మనస్సే. మనస్సత్వం, మన పెద్ద ఏడుపు. అవును కాదని ఏడుపంతా మనస్సే శరీరాన్ని అంటగట్టేది, మనస్సే ప్రపంచం అనబడేది, మనస్సే ఒళ్ళు, మనస్సే గొప్ప సత్యం, మనస్సే 4 ముఖాల బ్రహ్మ. చెప్పాను కదా. ఇలా కూర్చుని ఈ బ్రహ్మం కాదు, నేను బ్రహ్మనంటే ఆత్మనే నేను అని అనుకున్నాను. చతుర్ముఖ బ్రహ్మ అప్పుడు ఎంత బాగా వచ్చింది. చతుర్ముఖ బ్రహ్మను కాదు, ఆడైతే పోస్టులు చచ్చిపోతాడు, ఆడిది కాదు, వీడు అసలైన బ్రహ్మ. బ్రహ్మ అంటే ఇంకేంటబ్బా,
అయితే ఈ ఆత్మనే బ్రహ్మ అంటారు అని నాకు నేనే పెట్టేసుకున్నాను అంతే. 4 ముఖాల బ్రహ్మ, మనస్సే సాక్షాత్తు విష్ణు, మనస్సునే శివుడిగా తలపోస్తున్నారు. మనస్సునే గాడిదే అనేది. ఒక్క మనస్సే సంకల్పం, మనస్సే పెనుపాపం, మనస్సే దొండగుడు, మనస్సునే అంతా అంటారు. మనస్సే గొప్ప భయం, మనస్సే పరబ్రహ్మ. ఒక్క మనస్సే ఒకటి. ఉండే మనస్సు లేనిదే, ఉండి లేదని చెప్పబడే ఆత్మ లేనిదే, ఈ పాపిష్టి చిత్తం లేనిదే నా అంతటి నేనే ఎప్పుడూ ఉన్నాను. నాకు స్నేహితులు లేరు, గుడ్డు లేదు, ప్రపంచం లేదు, గోదావరి లేదు. ఎప్పుడు నేనే అంతగా ఉన్నాను. నీకంటే వేరు కాదు కదా అన్ని, అందుకని ఏమీ లేదు. నాకు ఎప్పుడు పండుగ నిండు వేడుక స్వరూపాన్ని, ఈ జగత్తు ఎరుక సంబరాలయం, కేవలం ఏకైక ఆనందాన్ని, జ్ఞానవంతుణ్ణి. ప్రపంచం పని పట్టాలంటే ఇలాగే ప్రయత్నంతో భావించాలి. ప్రపంచం పని పట్టాలా లేదా? ఆత్మే పెద్ద పండుగ. ఆత్మే నేనే, ప్రపంచంతో నిండిన వాడిని. ఆత్మే నేను, లోకాన్ని కనబరిచేవాడిని. ఆత్మే నేను, ఇంకేమైనా కొంచెమైనా కాను. ఆత్మే నిత్యమైన ఆత్మ. ప్రపంచానికి పంచి పెడతాను అని ఏదో మూలన పెట్టుకుని వచ్చుంటుంది దేహం. ప్రపంచాన్ని పంచి పెడతాను, చించి పెడతాను, సుఖాన్ని దండిగా దంచి పెడతాను, పంచుతాను. ఇంకోటి లేని భలే హాయిని నేను. నేను పుట్టిన వాడిని, నేను ఆత్మరూపాన్ని. ఇంకేం లేదు ఎప్పుడు ఇంతగా ఊరించేది. బ్రహ్మమే నేను, బ్రహ్మమే ఇది, అంతా బ్రహ్మం, ఎప్పటికీ తరుగులేదు. అంతా ఏంటి నీ మోహం? అది ఎప్పుడూ లేదు, సేదస్తంగానే. అంతా అస్తమానం లేదు. నేను గుణాలు గుడిసిన వాడిని, నేను ఆధారం లేనివాడిని, నేనే ఎప్పుడూ లేనివాడిని. గొడవకు ఎప్పుడూ చోట్లేదు. ఎప్పుడు గొడవలు ఎప్పుడైనా గొడవలు పెట్టుకున్నానంటే, ఇప్పుడు వరకు నేను గొడవ అనేది ఎందుకు పెట్టుకోనంటే అది నేనే అని నాకు తెలుసు. మాయా నేనే, బ్రహ్మం నేనే, అన్నీ నేనే, సర్వం నేనే, సకనేనే, అండ పిండ బ్రహ్మాండం అంత నేనే. నేను లేని చోటలేదు. మీరు అవును అంటే అవును అంటాను, కాదంటే కాదంట. నాకెందుకే మాయ గొడవలు ఎప్పుడూ లేవు. కొంచెమైనా తెలియకపోవటం ఎక్కువ, సత్తువు లేనిది. నేను బ్రహ్మాన్ని నిస్సంశయంగా, అంతా బ్రహ్మ. నేను నిస్సందేహంగా చెబుతున్నాను. అదే నేను, నా అంత నేను, అవతలది నేను, గొప్ప దొరను, తెలివిని చేపట్టిన విద్యాధరుణ్ణి నేను ఆత్మను తెలుసు కాబట్టి నేను విద్యాధరుణ్ణి. తెలియకపోవటం ఇక్కడ ఏం చల్లవు. కొంచెం కూడా ఎరుక నేను, తెలివి నేను, పద్దాక తురియాన్ని నేను, తురియే కారణాన్ని పైవాడిని బ్రహ్మమే. అంతా బ్రహ్మం ఎప్పుడూ ఉన్నా. నాకంటే వేరుగా వేరేది లేదు. నాకంటే వేరుగా బ్రహ్మ ఏంటి అసలు? నేనే అంతా అన్నప్పుడు ఎక్కడన్నా కానీ నాకంటే వేరుగా పెద్ద ఏమి గొప్ప ఏమీ లేదు. నేను ఎలా రాశాడు, నేను ఎలా మిమ్మల్ని అంటానో అలాగే రాశాడు కదా. నాకంటే వేరుగా ఎరుక స్థితి లేదంటే లేదు. నాకంటే వేరుగా ఉనికి స్థితి లేదు. నాకంటే వేరుగా తెలివి స్థితి లేదు. నాకంటే వేరుగా కొంపగోడు, నాకంటే వేరుగా బ్రహ్మం అంటే ఏంటి, నాకంటే వేరుగా కారణం లేదు. నాకంటే వేరుగా పిసరంతైనా లేదు. నాకంటే వేరుగా పవిత్రత ఏంటే? వాళ్ళకి ముగ్గెత్తితే పవిత్ర వచ్చేస్తుందా? దొంగ మనసు పెట్టుకుని బ్రహ్మంగా ఉండు. వాళ్ళకి ముగ్గెట్టపోయినా ఆనందంగానే ఉంటుంది. అక్కడ నాకంటే వేరుగా అదేం పెద్ద లేదు. నాకంటే వేరుగా ధర్మం లాంటిది కానీ నాకంటే వేరుగా అసలు ఏమీ లేదు. నేనే అంతా. మిగతా ఇక్కడ నాకంటే వేరుగా ఇక్కడ మిగతాదంతా ఉత్తుదే. మనం చిన్నప్పుడు చూడు తాయిలం పెట్టుకున్నట్టు ఉత్తుదని వాళ్ళు తింటే నాకంటే వేరుగా ఉండేది మిథ్యే. నాకంటే వేరుగా కనిపించేదంతా పోగేసిన. నాకంటే వేరుగా అదంతా కుందేట్టుకుమ్మే. ఇదంతా ఒక బ్రహ్మమే, వాడే నేను. ఇదే ధ్యానం అంటే ఇప్పుడు నీ పుస్తకంలో ఉంటుంది ఆ ఫోటో మొత్తం 13వ పుస్తకంలో మధ్యలో ఏం చేసి మధ్యలో వాడే నేను అంటాను. నేనే వాడు రాసగలదా? ఇక్కడ వాడే నేనున్నాను, నేనే వాడన్నా ఏదైనా ఒకటే కదా. ఈ కొండ కోన ఈ ప్రపంచం అన్నీ ఉన్నాయా చెప్పండి? మనస్సు, కదలికలు, కోశాలు అన్నీ ఉన్నాయా?
కళ్ళు, చెవులు, మనస్సు, ప్రాణాలు అంతరాన దహరాకాశంలో నుండి ఉద్భవిస్తాయి. వాసన ప్రభావం చేత అవన్నీ ప్రవర్తిస్తూ కడకు అందే కరిగిపోతాయి. ఈ బ్రహ్మాండంలో అయ్యే కరిగిపోతాయి. ఇంకెందుకే, నీకెందుకే, నాకెందుకే, ఉత్తరించేది లేదు, ఓడగొట్టుకుని. ఎప్పుడు కూడా జీవయాత్ర గురించి ఎక్కువగా ఆలోచన అంతా ఉండేదాన్ని. చిన్నప్పటి నుంచి కూడా నేను పరమాత్మ అన్న భావన. ఇదేం నేను కాదు, నేను ఆత్మని తెలుసు కదా. ఎంతసేపు నేను పరమాత్మ అన్న భావంతో ఉండిపోవాలి. అయ్యి బాబా ఎంత భయం నాకు. అవన్నీ పుట్టి వచ్చామని చిన్నప్పటి నుంచి నరకయాతనలు ఫోటోలు చూసి, కాశీపట్నం ఫోటో చూసి, ఇది పాపం, ఇది పుణ్యం, ఇంక ఇదే తత్వవిచారంతో ఉండుతుందో జీవనయాత్ర అంటే నాకు స్పష్టంగా అర్థమైంది. చిన్నప్పుడు కూడా విన్నాము, చదివాం కూడానమ్మా. చదివిందే మీకు శుక్లపక్షం అని, కృష్ణపక్షం అని, ఉత్తరాయణం అని, దక్షిణాయనం అని, పండుగ వెళ్ళిపోయాక చచ్చిపోయిన వాళ్ళేమో ఉత్తరాయణాన్ని వెళ్ళారని అందరూ చెప్పుకోవటం బాగా వినేవాళ్ళేమో. ఆ తత్వంతో ఉండేదాన్ని కాబట్టి బాగా ఇదే పనిలో అర్థం చేసుకుని, అమ్మో ఎద్దులా పుడితే అమ్మో ఎంత పని చేయాలి, పిల్ల పుడితే పాపం పాలు కావాలి, అన్నం కావాలి, ఎవరు పెడతారు. ఇంకా ప్రతి జీవయాత్ర మాత్రం ఈ జీవుడి యాత్ర మాత్రం ఎప్పుడు తెలుసుకుంటా పుస్తకాల ద్వారానే నాకు బాగా తెలుసు. ఎందుకంటే ఇలా పుట్టాం, గరుడ పురాణం ఒకటి విన్నాం చిన్నప్పుడు. వినేటప్పటికి ఇంకా ఎలాగా తెలిసింది కదా, అయ్యి బాబోయ్ నరక ద్వారానికి ఎలా వెళ్తాము అవన్నీ అర్థం. ఇంకా వింటాం, ఇదే పనిలో వింటంతో చక్కగా మనం బ్రహ్మంగా ఉంటే బ్రహ్మంగా మిగిలిపోతాము అనేకసార్లు పుట్టాసావా ఇంకా కుదరదు, నేను పరమాత్మ అన్న భావంతో ఉండిపోవాలి అన్న ప్రతిజ్ఞతోటే బతుకుతున్నాను. ఈ దేహం నేను ఆత్మ అని ఎప్పుడైతే తెలిసిందో ఇంకా ఆ భావంతో ఉండిపోవటం అలవాటైపోయింది. నేను పరమాత్మే అన్న భావంతో ఉండిపోవాలి. లేకపోతే మళ్ళీ పుట్టాసావా ఈ పుట్టాసావా సొద నాకొద్దు. ఇదే నా చిన్నతనం నుంచి కూడా ఇదే అభ్యాసం. ఈ అభ్యాసం మాత్రం సామాన్యమైనది కాదు. ఏది చూసినా సరే ఈ పంది కుక్క ఇవన్నీ పుట్టాం, ఈ పుట్టాం, భిన్నత్వం ఏకత్వంలో భిన్నత్వం అనేక రకాలుగా పుట్టాం. బాబోయ్ ఇంక పుట్టకూడదు, ఇదే పని. జీవనయాత్ర ఎలా ఉంటుందో, జీవి వెళ్ళిపోయాక ఎలా ఉంటుందో, సూక్ష్మ శరీరంతో ఎలా వెళ్తుందో ఇదే ఎక్కువగా లోపల ఘోషంతా ఉండేది. పాపం పుణ్యం ఇదే పని నాకు. అంతసేపు నీది పుణ్యం, ఈ పని చేయాలి, పాపం పని చేయకూడదు. చిన్నతనం నుంచి అలా ఉండేప్పటికీ ఇంకా మనకి ఆధ్యాత్మిక మార్గం అందిందమ్మా. లేకపోతే నాకేం తెలుసు. చక్కగా జీవనయాత్ర మాత్రం బాగా తెలుసు. బ్రహ్మ సత్యం, జగన్మిథ్య అనేది కూడా తెలియబడ్డం చిన్నప్పటి నుంచి కూడా. ఎంతసేపు మనం పరమాత్మ స్వరూపం అనేది బాగా అర్థమైంది. ఎందుకు ఇవన్నీ కూడా నువ్వెవరు బ్రహ్మం, నేనెవరు బ్రహ్మం అలాగా ఉండిపోవాలి. అంతేకాని ఏమి అస్సలు ఏ ప్రయాణం కూడా ఎలా ప్రయాణం చేస్తాం అన్నీ అర్థమైంది. నేను అందరూ చచ్చిపోయిన వాళ్ళు అయ్యి చూసేవాళ్ళం కదా, వాళ్ళని ఖచ్చితంగా చెప్పేసుకున్నాను. వీళ్ళు ఈ ప్రయాణంతో వీళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు దీనికి వెళ్తారు, స్వర్గానికి వెళ్తారు, నరకానికి వెళ్తారు అనుకుంటా ఉండేవాళ్ళు. అంతసేపు కూడా
బ్రహ్మత్వమే నిజం, మిగిలినంతా అబద్ధం. ఈ దేహం నేను కాదు, నేను ఆత్మ అన్నదే నిజం అనేది 24 గంటలు నువ్వు ఆలోచించడానికి ఇంక జీవనయాత్రలో ఇంకేముంది? నువ్వు మాత్రం ఇదో వెళ్తారమ్మా స్వర్గానికి, వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తారు అని పుణ్యం చేసుకున్నాం. ఇప్పుడంటే పిల్లలకి చదువులు కాన్వెంట్ చదువులు ఇవి వచ్చినాయి, కానీ మా బడిలోకి వెళ్ళిన మేము మా తరం అప్పుడు ఈ చదువు ఎక్కువగా ఉండేది. నరకానికి వెళ్తారమ్మా, వీళ్ళు స్వర్గానికి వెళ్తారమ్మా, పుణ్యం చేసుకున్నారమ్మా, వీళ్ళు స్వర్గానికి వెళ్తారమ్మా, వీళ్ళు పాపాత్ములమ్మా నరకానికి వెళ్తారమ్మా, ఇలా అలా పడతారు జీవజంతుడు. ఇదే సొదలో ఉండేవాళ్ళం కాబట్టి జీవయాత్ర మాత్రం క్షుణ్ణంగా తెలుసు. నేను బ్రహ్మాన్ని, బ్రహ్మంగా మిగిలిపోతాను అన్న భావంతో ఉండిపోవాలన్నది మాత్రం బాగా అర్థమైంది. తత్వ విచారణ ద్వారానే అర్థమైంది. జ్ఞానం ఎలా తెలుస్తుంది? తత్వ విచారణ ద్వారానే. చిన్నప్పటి నుంచి తత్వ విచారణ సోద ఎక్కువ కదా. సేపు నేను పరమాత్మ అన్న భావంతో ఉండిపోవటం. నేను భగవత్ స్వరూపాన్ని, నేను ఆత్మని, నాకెంతసేపు మోక్షం వచ్చేయాలి. నేను ఎంతసేపు కూడా ప్రళయం కూడా చూసానమ్మా, నరసాపురంలోని తెల్లోళ్ళు హాస్పిటల్లోని ప్రళయం చూపించారు. నా సంతానాన్నే చూశాను నేను పెళ్ళవకముందే. అయ్యి బాబోయ్ ప్రళయం ఎలా ఉంటుందా అని అత్తుపోయింది. భయం మనం అందరం ఏదో నావడం మోసుకున్నట్టు అన్నీ చెప్పడంతో తెలిసి తెర మీద సినిమా పెట్టారన్నమాట తెల్లోళ్ళు హాస్పిటల్లో. అందు గురించి అర్థమైంది. ఎంతసేపు నేను ఎవరినో తెలిసింది. అమ్మో నేను మోక్షద్వారంతో ఉండాలి, నా మోక్షద్వార కవాటాలు తెచ్చుకోవాలి, నేను మోక్షానికే ప్రయత్నం చేయాలి అని గాఢంగా ఆ సినిమా ద్వారా చూసి అడిగిపోయాను. ఆ సినిమాలో ప్రళయం అవుతుంది అన్నీ చూసి. అందు గురించి నేను పరమాత్మ అన్న భావన వదలకుండా ఏం పగలు ఉండిపోవాలి అన్నది మాత్రం నాకు అందిపోయింది. అంతసేపు మనం ఎక్కడికి వెళ్తాం, ఏంటి ఈ శరీరం ఎలా వెళ్తుంది, ఆ శరీరం ఎలా వెళ్తుంది, కారణం శరీరం ఎలా ఉంటుంది, పెట్టి మూటను మొయ్యాలి, ఇవన్నీ బాగా అందేసింది. అంతే చక్కటి అవగాహన వచ్చింది. నేను పరమాత్మని అన్న అవగాహనతో ఉండేటప్పటికి ఎంతసేపు మోక్షం ఇంకెక్కడ ఉంది, నీలోనే ఉందని తెలిసింది, ఆ భావంలోనే ఉందని తెలిసింది. నేను ఇంక జన్మ ఎత్తను, అనేక జన్మలు ఎత్తి 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 ఉన్నాను. ఇంకా నేను ఎత్తను, ఇంకో శరీరంలోనికి ప్రవేశించను, నాకు మోక్షం వచ్చేయాలి. మోక్షం ప్రీతి ఎక్కువగా ఉండేదమ్మా. ఆ ప్రీతి వల్లనే నేను బ్రహ్మత్వంగా ఉండగలుగుతున్నాను. ఎంతసేపు మోక్షం వచ్చేయాలి, ఇంకెప్పుడు జన్మలకి రాకూడదు అని ఏ జీవిని చూసినా అయ్యో పాపం ఇలాగ పుట్టినాయి అలా పుట్టినాయి, ఆ తత్వ విచారణ అన్నీ అయిపోయింది. హాయిగా ఉన్నాను. ఇంకే ఎంతసేపు ఆ తత్వంతో ఉండటమే ముఖ్యం అని తెలిసిపోయింది. జీవుడు బ్రహ్మలో ఐక్యమొందటమే మోక్షం అని తెలిసిపోయింది. అంతే. జీవుడు ఎలా ఐక్యమవుతాడు? మోక్షం ఎక్కడుంది? ఏ దేహంతో మనం మోక్షాన్ని పొందగలం అని తెలుసుకుంటే జన్మరాహిత్యే మోక్షం అన్నది తెలుసు. జన్మరాహిత్యం కావాలంటే ముందు ఏం చేయాలి? భావబంధాలను వదిలించుకోవాలి, జన్మ బంధాలను వదిలించుకోవాలి. ఎంతసేపు జీవునితో పాటు కూడా వచ్చి ఏమేంటి అన్నీ నాకు ఒక్కొక్కటి తెలుసుకుంటూ ఉంటే జీవుని విడిచిపెట్టేసే కోట్ల కొద్ది జన్మలు ఇంకా పుట్టాసావ ఉంటుంది. కారణ శరీరంతో అనేది పుణ్యపాపాలు, కర్మలు, వాసనలు అన్నీ తెలియబట్టింది. అమ్మో ఇంక ఈ బంధాలు వద్దు, ఈ ఆస్తులేంటి, తల్లిదండ్రులేంటి, భార్యాభర్తలేంటి, బంధాలు, స్నేహితులు ఇవన్నీ మనం ఎంతసేపు పట్టించుకునే కొద్ది పెరిగిపోతుందని నాకు స్నేహితులే లేదు. నేను పరమాత్మ అన్న భావం తప్పించి నాకు ఏ భావన లేదు. ఎంతసేపు జాతి, మతం, కులం,
స్త్రీ పురుషులు విచక్షణ. ఏ దేహం ఇంకా ఈ దేహాలు గొడవ. ఎంతసేపు నేను మోక్షాన్ని పొందాలి అంటే నేనే బ్రహ్మను, బ్రహ్మనే నేను వచ్చాక హాయిగా ఉంది. ఎంతసేపు స్పక్షాలుగా పుట్టాం, క్రిమికేటకాలుగా పుట్టాం, అట్లా అన్నిటికీ అర్హత లేదు కదా, మానవ జన్మకి అర్హత కదా అన్నదే తెలియబడి ఇంకా ఆ భావాన్ని ఎంతసేపు కూడా అభివృద్ధి చేసేసుకున్నాం. నేనే పరమాత్మ అన్న భావంతో ఉండిపోయాను. నాకు జీవయాత్ర పని అయిపోయింది, చిన్నప్పుడు చదివిన పని అయిపోయింది. ఉత్తరాయణం దక్షిణాయనం, ఏ దేనితో వెళ్తే ముక్తి, దేనితో వెళ్తే ఏ లోకాలని నేను విన్నాను, అయిపోయింది. ఆ పని అయిపోయింది అంతే. అమ్మో మోక్షం కావాలని కాంక్ష మొదలైంది. ఆ తర్వాత ఈ దేహం నేను కాదు, నేను ఆత్మ అని తెలుసుకున్నాక కూడా కొన్నాళ్ళకి అప్పుడు నేనే నువ్వే నేను, నేనే బ్రహ్మనే నేను, ఇవన్నీ తెలిసాక అప్పుడు ఇంకా ఆ కాంక్ష కూడా వదిలింది. ఇంకెంతసేపు నేను హాయిగా ఉంటూ మొదలెట్టాను. ఒంటరిగా నా లోపల ఏ బంధం లేకుండా నేను మోక్ష స్థితితోటే ఉండాలి, బ్రహ్మ స్థితితోటే ఉండాలి. ఒంటరిగా నేను బ్రహ్మానందే ఐక్యం అవ్వాలి, నాకు ఏ బంధాలు వద్దు, నేను హాయిగా ఉంటాను అని తెలుసుకున్నాను. 14 లోకాలు తిరిగి వచ్చిన ఈ మూటను పట్టుకునే తిరగాలి కదా, జన్మలు ఎత్తాలి కదా. అమ్ము ఈ విత్తనాన్ని వదలటానికి ఉండదు, విత్తనాన్ని వేగించుకోవాలి, కురుడి కొబ్బరికాయలా అయిపోవాలని, చక్కగా ఆనందంగా నేను ఉండిపోవాలి, బ్రహ్మంతో ఉండిపోవాలి, నేను భగవత్ స్వరూపాన్ని చక్కగా ఉండిపోవాలి అని పెట్టుకున్నాను అంతే. జన్మరాహిత్యమే నా కేవలం ధర్మం. నేను సులభంగా ఆత్మగా ఉండిపోవాలి, జన్మరాహిత్యంతో ఉండిపోవాలి అనే అనుభూతి మనర్చుకున్నాను. కాబట్టి హాయిగా జన్మల గొడవ లేకుండా, ఎత్తవలసిన అవసరం లేకుండా మోక్షధామంతో ఉండాలి అని పెట్టుకున్నాను. నా సబ్జెక్ట్ అది. నేను పరమాత్మగా ఉండిపోవాలి, నేను అదే ఉన్నాను. అలా ఒక్కొక్కటి తెలియబడేటప్పటికి తత్వవిచారం ద్వారా అవిద్య కోసం నాశనం అయిపోయింది. కారణం సరే లోపల ఉన్న బ్రహ్మ చైతన్యంతో నేను బ్రహ్మనే నేను అనేది నాకు తాకింది అంతే. ఆ భావంతో, విపరీతమైన భావంతో అధ్యయనం చేశాను. ధ్యానం ఆధ్యాత్మిక సాధనలన్నీ అంతరహితము, నిశ్చయోగము. నా మతం కేవలం నమ్మకమేనా? పలు రకాల యోగా సాధనలన్నీ వంచన మాత్రమేనా? కాదు, కానే కాదు. అన్నీ అవసరమే. మనం అశాంతితో నిండిన మనసును, అలజడులతో నిండిన బుద్ధిని శాంతంగా సంతోషంగా ఉండేలా చేయాలంటే వాటి బాధలకు కారణమైన భ్రమను తొలగించాలి. ఆలోచన ప్రవాహం ఉధృతికి శాంతినంది క్రమంగా ఆగినప్పుడు మనోబుద్ధులు నిష్క్రమించగలుగుతాం. అప్పుడు మాత్రమే అహంకారం లేకుండా పోతుంది. భ్రమాజనిత అహంకారం నశించగానే సత్యదర్శనం వస్తుంది. అజ్ఞానం నశిస్తే జ్ఞానం కనిపిస్తుంది, చీకటి పోతుంది, వెలుగు అక్కడే ఉంటుంది. సర్పభ్రాంతి నశిస్తే అక్కడ అలాగే తాడు ఉండటాన్ని గుర్తిస్తాం. ఏదో తెలియని అదృశ్య శక్తి వల్ల ఈ మహత్తరానుభవాన్ని పొందగలిగేనని ఎంతో నిజాయితీతో చెప్తున్నాను రామకృష్ణ. శ్రవణమన్నాల ఫలితమే ఉపనిషత్ ఋషుల అసేహి ప్రభావము, గురు పరంపర రూపావేక్షణము. ఏదో తెలియకపోయినా మొత్తం మీద ఈ అనుభవం వచ్చినందుకు వారందరికీ కృతజ్ఞతలు చెప్తున్నారు. కృతజ్ఞత కౌశలాత్. ఏదో తెలియని సుకృతం కారణంగా ఆత్మానుభవం లభ్యమైంది అని చెప్తున్నాను. నిజాయితీ చిత్తశుద్ధి కలిగిన ఏ శిష్యుడైనా తన గురువు ఎవరు, ఏ ప్రత్యేక పద్ధతి వల్ల జ్ఞానం వల్ల ఆత్మానుభవం లభ్యమైందో చెప్పలేదు.
ఈ చరాచర జగత్తు ప్రతి సంఘటన కూడా అహంకారాన్ని అన్నత్యము తీర్చిదిద్దుతూ ఆత్మానుభవానికి అర్హమయ్యే మార్గం వెంట నడిపిస్తూనే ఉంటాయి. అటువంటిటప్పుడు తెలివున్న ఎవరైనా ఏ ఒక్కరినైనా ఏ విధంగా తను గురువు అని నిర్దేశించి చెప్పగలరు? ప్రతీది గురువే కదా. ప్రపంచంలో మనకు ఊహ తెలిసినప్పటి నుంచి అందరూ గురువుగా తెలిసింది. ఒక్కొక్కరి ద్వారా ఒక్కొక్కటి తెలుసుకుంటాం కాబట్టి అందరూ గురువులే. ఇలా ఉన్నాము అంటే అంత బ్రహ్మమయం, అందరూ గురువులే. ఏ ప్రత్యేక పద్ధతిని అవలంబించేనని చెప్పగలరు? ఆశ్చర్యానందాల మధ్య వారు చెప్పగలిగిందల్లా ఒక్కటే, ఆ అనుభవంలో తానున్నానని తనకే తెలియని ఏ గురు కృపో అందుకు కారణమని మాత్రమే. మరి చూస్తున్నారు, తరంగాలు, నురుగు, బిందువులు నీటి నుండి ఎలా వేరు కావు, అదేవిధంగా ఆత్మలో కనిపించి ప్రపంచం అంతా ఆత్మ నుండి భిన్నం కాదు, అంతా పరమాత్మ కదా. అద్భుతము, మహత్తరము అయిన ఆత్మానుభవము, పదార్థము, శక్తి కలిసి నింపబడినట్లున్న ఈ చరాచర జగత్తంతా ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది, ఏమవుతుంది, ఇవన్నీ చైతన్యంలో లయమైపోయి ఏకంగా చైతన్యంగా ఉంటుందని జనకులు అన్నారు. అయితే ఇది తార్కికంగా బుద్ధికి అందుతుందా? బుద్ధికి అందాన్ని ఆమోదించి అందుకు ప్రయత్నం చేయలేం కదా. జనకుని నిజాయితీని శంకించవలసిన అవసరం లేదు. అయినా మనం అర్థం చేసుకోవటం కదా. బుద్ధికి అతీతమైన ఈ అనుభవాన్ని బుద్ధితో గ్రహింపడానికి వీలుగా జనకులే స్వయంగా ఒక ఉదాహరణ ఇచ్చారు. సృష్టింపబడిన ఏ వస్తువైనా తన ఉపాదాన కారణమైన మూల కారణం కంటే భిన్నంగా ఉండదు. మూల పదార్థం నుండి వస్తువులు తయారవుతాయి. తరంగాలు, నురుగు, బిందువులు మొదలైనవన్నీ సముద్రం నుండే కదా పుడుతున్నాయి. ఇవే కదా సముద్రం కంటే నీటి కంటే వేరు కావు. ఇవి సముద్రం కంటే నీటి కంటే వేరు కావు కదా. ఏ కార్యమైనా కారణానికి రూపాంతరం మాత్రమే. ఆత్మ చైతన్యం నుండి ఉద్భవించిన జగత్తంతా ఆత్మ నుండి భిన్నంగా ఉండదు. ఆత్మానుభవంలో ఈ ఏకత్వం స్పష్టంగా తెలియబెడుతుంది. అపార జలరాశి అయిన సముద్రంలో తరంగాలు, నురుగు, తుంపర్లు పైపైన ఎన్ని పుట్టి గిట్టిన సముద్రం మార్పుతున్నారు. అసలు పుట్టినట్లుగా కనిపించే తరంగాలు మొదలైనవన్నీ నీరే, నామం, రూపం మాత్రమే వేరు. ఇదే విధంగా ఈ కనిపించే విశాలవస్తమంతా ఆత్మ చైతన్యమే. దీని నుండి పై విధంగాను ఎప్పుడూ భిన్నంగాను ఉన్నదంతా ఆత్మే. ఆత్మ అందరిలో ఉంది, అంతలో ఉంది. ఒక వస్త్రాన్ని నిశ్చితంగా పరిశీలిస్తే అది కేవలం దారపు సముదాయం మాత్రమే అని చెప్పాలి. అదేవిధంగా నిశ్చితంగా పరిశీలిస్తే ఈ కనబడే ప్రపంచమంతా ఆత్మ చైతన్యమని ధృవపడుతుంది. శాస్త్రాధ్యయనం చేస్తూ అర్థం చేసుకోవడానికి సాధన చేస్తూ ఉంటే మొదటి దశలో సత్యాన్వేషికి మహర్షుల మహత్తరమైన మహావాక్యాల అర్థమవటం అతి కష్టం. ఇది సహజమే. బుద్ధికి అతీతమైన సత్యాన్ని దర్శించి చెప్తున్నవారు ఆచార్యులు. కానీ దేహతాదాత్మ్యంతో మనోబుద్ధుల సహాయంతో సత్యాన్ని అర్థం చేసుకోవాలనుకుంటున్నాడు. కాబట్టి బుద్ధి లక్షణాలైన తర్కం, మీమాంస, న్యాయం తప్పకుండా ఆశ్చర్యంతో అసక్తతో ఆగిపోతాయి. మహాత్ముల అనుభవాలు అద్భుతంగా నమ్మశక్యం కానిగా అనిపించడం అప్పటికి సాధ్యమే. అయినప్పటికీ శాస్త్రం ఎంతో శ్రద్ధతో శిష్యుని తార్కిక బుద్ధికి సంభవం అనిపించే విధంగా సత్యాన్ని అందించడానికి ప్రయత్నిస్తుంది. బుద్ధికి అతీతమైన సత్యాన్ని బుద్ధికి అందించడం కోసం ఏ దేశానికి ఏ మతానికి చెందిన మహాత్ములైన అనేక ఉదాహరణలు అద్భుత ప్రక్రియను
అర్థపూర్వకమైన ఉపమానాలను వాడుతూనే ఉన్నారు. ఉపనిషత్తులు తరచుగా కనబడే ఈ ఉదాహరణని అష్టావకులు ఇక్కడ ఉపయోగిస్తున్నారు. మన నిత్య జీవితంలో వస్త్రాలను వాటి ఉపయోగం దృష్ట్యా వస్త్రంగా గుర్తిస్తుంటాం. కానీ కొంచెం ఆలోచన చూస్తే దారాలు దగ్గరగా అన్నబడి ఉన్నాయి, దాన్ని వస్త్రం అంటున్నామని అర్థం అవుతుంది. మరి దారమే కదా అని బట్టల షాప్ వెళ్ళి 1 కిలో దారం ఇమ్మని అడిగితే అర్థం చేసుకుని ఆ బరువు చూసే బట్టలు మనకు ఎవరు ఇవ్వరు. ఇక్కడ బట్టలే అమ్ముతాం కానీ దారం ఉండదు అని వెంటనే ఆ షాప్ యజమాని అన్నవచ్చు. వస్త్రం దృష్టితో దారాన్ని చూస్తున్నప్పుడు సహజంగా దారానికి గుర్తింపబడదు. వస్త్రాన్ని చూస్తూ కూడా దారమే అని లోపల గుర్తించుకోవటానికి విచక్షణ ఉంది. విచక్షణతో కూడిన బుద్ధి అవసరం. నిత్య జీవితంలో అనుక్షణము సంఘటనను గుర్తిస్తూ అవి కలిగించే కష్టసుఖాలు సంతోష విచారాలతో కొట్టుకుపోతూ మరణ సంఘటన గుర్తిస్తూ తీరుబడి విశ్రాంతి విచక్షణ లేకపోవటంతో మనం చూసేదేమిటి అని ఆలోచించాం. చూస్తున్నామనుకుంటున్న నానాత్వ ప్రపంచాన్ని సత్యంగా నిర్ణయించుకుంటాం. ఆ సత్యమేమో అన్న అనుమానం రావటానికైనా అవకాశం తీరుబడి ఉండదు. ఇక్కడ ఆగి విచక్షణతో వివేకంతో చూసే ప్రపంచం చైతన్యం నుండి భిన్నం కాదని తెలిసిపోతుంది అని ఆచార్యులు అంటున్నారు. చైతన్యం వ్యక్తమవుతుంది. ఆలోచనగా సూర్యుడి కాంతిగా వ్యక్తమైనట్టు ఈ ఆలోచనలు వరుసగా క్రమబద్ధంగా ప్రవాహంగా గుర్తింపబడటమే మనస్సు అనబడుతుంది. ఈ గుర్తింపబడిన మనస్సు ఎంతో ప్రతిభావంతంగా బలీయంగా భావింపబడుతుంది. ఈ మనసులోని ఆలోచనలు చైతన్య ప్రకాశంతో అనేక నామరూపాలు సంతరించుకుని మనోబుద్ధులతో గుర్తింపబడుతున్నాయి. ఈ విధంగా చూస్తున్నామనుకుని మనోబుద్ధులు చూడబడ్డాయనుకున్న నామరూపాలు కూడా చైతన్యం. ఈ విధంగా జగత్తాంతిని కలిసి మాయామోహత్వం చేసే ఆలోచన ప్రవాహం గంభీరము స్థిరమైన ధ్యానంలో అదృష్టమైపోతుంది. ఆలోచనలు అంతం కావటంతో మనసు నశిస్తుంది. మనసు లేనప్పుడు మహా అద్భుతమైన ఈ సృష్టి ఎక్కడ ఎలా ఉండగలదు? వైజ్ఞానిక దృక్పథంతో ఈ ప్రపంచం సత్యత్వాన్ని అస్తిత్వాన్ని తరచి చూస్తే ఈ విశాల విశ్వమంతా చైతన్యమేనని కనిపించే నానాత్మ భ్రాంతి అని చూపించి విడిచిపెట్టవలసింది ఏమీ లేదు. ఇదే విడిచిపెట్టవలసింది ఏది లేదు. నాకు పుచ్చుకోవాల్సింది లేదు. పుచ్చుకోవాల్సింది విడిచిపెట్టేది ఉందా? కట్టుబడి లేదు, విడుదల లేదు. నాకు లోకం లేదు, నాకు తక్కువైంది లేదు, శ్రేష్టమైంది లేదు, చిట్లు లేవు. నాకు వర్ణాలు లేవు. నాకు పాపం లేదు. ఇష్టమైన మాట్లాడతాడు. అయ్యో పాపం అంటారు. నాకు మంట తెచ్చిపోతుంది. పాపం ఏంటే బ్రహ్మంగా ఉంటున్నా అనేసి అదే రాశాడు. పాపం నాకు పాపం లేదు. పాపం అన్నావా సావగొట్టేస్తాను. నాకు కురస లేదు, తగ్గిపోవటం లేదు, అలాగనుకోని బలం లేదు. నాకు తెలియని కూడా అన్నీ చెబుతున్నాడు అనమాట. నేను మీ దగ్గర మాట్లాడి అన్నీ ఇంకా బాగా చెబుతున్నాను. నాకు శక్తి లేదు, నాకు తిండి లేదు, నాకు దైవం లేదు, దేవుడి మీద ఒట్టు. నాకు ఏర్పాటు లేదు. నేను ఒక్క బ్రహ్మ మాత్రం ఒకటి చేత, నిత్యుడిని ఒకటి చేత, అసలు ఏమీ లేదు. నాకు ఏదైనా ఉందా? ఏమే నాకు చూడండి, భలే రాశాడే. నేను మీకు చెప్పనే అన్నీ రాశాడు. నాకు మఠం లేదు, నాకు మిద్ది లేదు. నాకు మఠం ఉందా? నాకు మిద్ది లేదు, నాకు సత్యం లేదు. అలాగే ఎక్కడా శరీరం కూడా అసలు అహం లేదబ్బా. నాకు బ్రహ్మం అంటూ పేరుకైనా కూడా లేదు. బ్రహ్మం అంటున్నానా? దేహభావన వీడేను, నేనుగా ఉంటున్నాను. మొదట్లో అనాలి నేను బ్రహ్మం. ఆ తర్వాత నేనే అంతాగా ఉన్నప్పుడు అసలు వాక్య ఏమేం ప్రపంచాలు ఉన్నాయి, ఎలాంటి
ఆచార్య వచనాలైనా సరే అదంతా బ్రహ్మమే. చూడండి, ఆచార్యులు వచ్చినప్పుడు చెప్పాలి ఈ మాట. పండితులు వస్తారు కదా, వచ్చిన ఆయన వస్తారు కదా, 97 ఏళ్ళు ఆయన సన్యాసి, ఆయన వచ్చినప్పుడు చెప్పారు 239. ఏమేం ప్రపంచాలన్నా ఎలాంటి ఆచార్య వచనాలైనా సరే అదంతా బ్రహ్మమే, నేనే, అదంతా ఎరుకయే అని గ్రహించాలి. ఎరుకుమయమే బ్రహ్మం. నిండుగా ఉనికి ఎప్పుడు తానే తనంత తానుగా బ్రహ్మం, తనంత తానే పరం, తనంత తానే మోక్షం, తనంత తానే తెంపులేంది, తనంత తానే విజ్ఞానం, తనంత తానే లేనిపో. మామూలు అవతారం ఎత్తుబా, హెచ్చరికతో విను. ఒక్కగానొక్కటి అయినది, తీవ్రమైంది, రహస్యమైంది, మంచి విడ్డూరమైంది, గొప్ప గూఢమైంది, ఎప్పుడు వెంటనే విడిపించేసేది ఈ బ్రహ్మజ్ఞాన విజ్ఞానం ఉందే. ఎంత సులువో చెప్పలేను. పని అయితే బోల్డ్ పనే బాబు, లోపలనే బ్రహ్మంగా ఉంటే ఎంత తేలికే బాబు, పని పాటు అక్కర్లేదు. భలే సుర్గా అందేది, శుభకరమైంది. మనమే రత్నం, మనమే మాటలు. శుభకరమైంది, అన్నిటా పట్టపైది. బ్రహ్మంలోనే కుదురుకున్న వారికి ఇది మరీ తేలిక, సులువైంది, అన్నిటినీ తేటపరిచేది. ఇది మరీ తేలిక కాదా చెప్పండి? తేలిక కాదా? మీకు మందులు ఇవ్వాలంటే బోళ్ళు ఆలోచించాలి. బ్రహ్మం నీలో ఉంది, అంతలో ఉంది, అందరిలో ఉంది, ఎంత తేలిగ్గా ఉంది. తమ పని పాటలను పూర్తి చేసుకున్న వారికి ఇది అరచేతిలో పండు. తమలో తామే కాలక్షేపం చేసేసే వారికి ఇది బోల్డ్ తేలిక. నేను బోల్డ్ బాగుంది అంటూ ఉంటాను, నా బోల్డ్ వచ్చేసి నా మాట ఒక్క మాటలో చెబుతున్నా. ఇది ఉత్తి పుణ్యానికి సులభం. ఎంత హాయిరా, ఏదో రోజున మళ్ళీ మనసు పెట్టాలి, గుణాలు పెట్టాలి. ఎంత రోజునే బ్రహ్మంలోనే కూరుకుపోయే వారికి ఇది ఇట్టే శాతనవుతుంది. బ్రహ్మంగా ఉండాలనుకునే వాళ్ళకి మంచి సులభం. మనస్సు మూసిపోయిన వారికి ఇది నల్లేరు మీద బండి. అది చెప్పరా? నల్లేరు మీద బండి అంటే ఏంటి? మనస్సు మూసిపోయిన వారికి, అజ్ఞానుల కంటే నల్లేరు మీద బండి. తాముగానే ఉండేవారికి తాము ఎంతో ఇదిగా, బ్రహ్మమే ఇది, మనస్సు కాదు, బ్రహ్మమే ఇది. భయం ఎందుకురా బడవగా, బ్రహ్మమే ఇది, ఇంకేం కాదు పో. బ్రహ్మమే ఈ అసత్తు అంతా, బ్రహ్మమే ఈ ఆధారం. బ్రహ్మమే ఆధారంగాని జరుగుతున్నాయమ్మా, ఇంద్రియాలన్నీ జరిపించుకుంటున్నాయమ్మా అని చెబుతున్నాం లేదా? బ్రహ్మాధారంతో బతుకుతున్నాయని. మనకేం పని? ఆ ఇంద్రియాలన్నీ అయ్యే పడతాయి, మనకేం పని? ఈ దేహాలు బ్రహ్మే ఇది, కానీ ఇది ఒక్క గడ్డి పోసైనా లేదు. దేహం బ్రహ్మం కాకపోతే శవ ఏక, మరి ఇది ఎందుకు వాసన వస్తుంది? బ్రహ్మమే నేను, ఇంకోటి కాదన్నానా? ఇలాగా బ్రహ్మే నేను, ఇంకోటి కాదన్నానా? బ్రహ్మే ఇది, జగత్తు కాదంటే మళ్ళీ ఏంటి? బ్రహ్మమే ఇది, ఉట్టి ఆకాశం కాదు, బ్రహ్మమే ఇది, కలాపాలు కాదు. మిమ్మల్ని ఎలా ఆనందంగా చూస్తున్నాను, నాకు అదేంటి కారుని చూసి ఏమి ఆనందం, అది బ్రహ్మే కదేంటి అన్నాను. అప్పుడు వాళ్ళకి ఆశ్చర్యం వేస్తుంది. ఒకళ్ళు ఎవరో యాక్సిడెంట్ అన్నారు, అది బ్రహ్మే కదా అన్నాను. రోగం అంటే బ్రహ్మ అన్నాను, సావు అంటే బ్రహ్మ అన్నాను. వాళ్ళకి మధ్య పోయింది. సావు బ్రహ్మే, యాక్సిడెంటు బ్రహ్మే, ఔషధం బ్రహ్మే, రోగం బ్రహ్మే. బ్రహ్మే నేను, ఎప్పుడూ చెక్కని బ్రహ్మే నేను. ఇది కాదు, బ్రహ్మమే నేను, ఈ మిథ్యను, బ్రహ్మనే నేను, బ్రహ్మమే నేను, ఈ బ్రహ్మను. బ్రహ్మమే ఈ సిద్ధాంతాలన్నీ, బ్రహ్మమే ఈ మనసుకు తావు, బ్రహ్మమే ఈ భవనాలన్నీ, బ్రహ్మమే మును సంఘాలు. డ్యూటీ చేస్తాం, ప్రతి డ్యూటీ మనవాళ్ళప్పుడు మనవాళ్ళు పెంచలేదా? పిల్లలప్పుడు పిల్లల్ని పెంచలేదా? అన్నీ డ్యూటీ చేస్తాం.
డ్యూటీ వేరు, మమేకం అవటం వేరు. నా పిల్లలు అనుకుంటున్నారు, ప్రపంచం ఉందనుకుంటున్నారు. ఇదంతా వేరు. తానే అంతగా ఉంటుంది. నేను ఏం మానేస్తున్నాను? తింటమానేస్తున్నాను, ఉంటమానేస్తున్నాను, కట్టుకొట్టమానేస్తున్నానా? ఏం మానేస్తున్నాను? బ్రహ్మమే నేను. ఇంకోటి కూడా ఇంకా బ్రహ్మమే గురువును పూజించడంటే. ఇంకోటి ఏది పిసరంత కూడా కాదు. బ్రహ్మమే అన్నీ అస్తమానం. నేను అన్నీ అస్తమానం. బ్రహ్మమే ఈ ముచ్చటగా కనబడే 3 గుణాలు. బ్రహ్మమే విష్ణు రూపమైంది. బ్రహ్మం కాని పదం వేరే లేదు. బ్రహ్మం కాని క్షణం లేదు నాకు. బ్రహ్మమే నేను, మరో మాట మనకు తెలియదు. బ్రహ్మమే నేను. ఇంకోటి ఏమి వినబడితే ఏంటంట? ఏమి వినబడితే ఏంటంట? బ్రహ్మమే నేను. నాకు ఈడు జోడు ఉందేమో చూడు. బ్రహ్మానికి ఏదైనా ఈడు జోడు ఉంటుందా? అంతా ఒక్క బ్రహ్మమేను. నా మాటే మంత్రము. మరి ఇవన్నీ మీతో చెప్పియే కదా. నాకు ఏదైనా గొడవ ఉందా? ఏదైనా ఉందా? ఏమీ లేదంటే ఏమీ లేదంటున్నాను. నాకేంటి మరి? అంటున్నారు. ఏంటమ్మా మీరు మాట వినిపించేది కాదు, రూపుగెత్తి వచ్చాక అలా అంటే నేను అన్నాను, నాయే దీంట్లో ఉన్నాయి, మరి ఏం చేయను? అరిసేస్తున్నాను. అయ్యి బాబోయ్, చెప్పారు ఆవిడ. ఎప్పుడు సంటన్నాయి మాటలే కానీ మీ మాటలు వినిపించలేదు. బ్రహ్మే నేను. అక్కడే కూర్చుంటున్నారంటే ఇంత గట్టిగా సోదక. బ్రహ్మమే నేను. నాకు ఇంకా భోగాలేంటి? శాదత్వం. బ్రహ్మే నేను. నాకేమి ఏర్పాట్లు అక్కర్లే. బ్రహ్మే నేను. ఇంకా గొప్పోళ్ళు ఏంటి నీ అమాయకత్వం. కానీ బ్రహ్మంలా ఉండేది నా మాటలే. బ్రహ్మే ఎప్పుడు మెరిసేది. బ్రహ్మమే బోల్డ్ హాయ్. బ్రహ్మమే ఎన్నో రూపాలుగాను. బ్రహ్మే నేను. పరమ ప్రేమను. బ్రహ్మానికి ఆరాధనీయం బ్రహ్మమే. బ్రహ్మానికి ఆరాధన ఏంటి? బ్రహ్మమే. బ్రహ్మమే బ్రహ్మానికి గురువు. రే బ్రహ్మానికి ఎవరే? నువ్వా చెప్పావు? బ్రహ్మానికి బ్రహ్మ నమస్కరిస్తోందని భలే చెప్పావే అంది. చూడు, నువ్వు అన్నావు కదా ఒకసారి. బ్రహ్మమే బ్రహ్మానికి గురువు. అది బ్రహ్మే రాస్తుంది అలాగా. బ్రహ్మానికి తల్లి బ్రహ్మే. బ్రహ్మే నేను. నాన్న కొడుకు అన్నీ నేను. మొత్తం కుటుంబం, వ్యవస్థ, చుట్టాలు అన్నీ నేనే అంతా అన్నీ నేనే. సర్వం నేనే, సకం నేనే. అండపిండ బ్రహ్మాండంతో నేను చోటెళ్ళి. బ్రహ్మానికి దేవుడు బ్రహ్మమే. నా దేవుడు ఎవరే? బ్రహ్మమే. బ్రహ్మే బ్రహ్మం. ఆయన గెలుపును బ్రహ్మమే ధ్యానానికి రూపం. బ్రహ్మమే బ్రహ్మానికి కూడా. ఆత్మే ఎప్పటికీ ఉండే ఆత్మ. ఆత్మను కాదని సేవంత కూడా లేదు. ఆత్మ ఎప్పుడూ చూడు ఆత్మే. ఆత్మ గురువరుడు ఆత్మే. ఆత్మ యొక్క మెరుపే ఈ నేను అనేవాడు. ఈ నేను అనేవాడు ఎవడో? ఆత్మ యొక్క మెరుపే. ఆత్మ ఎప్పుడూ ఉన్నది తనంత తానుగా. అదే నీవుగా తెలియబడే బ్రహ్మం తానే. నేనే నువ్వు, నువ్వే నేను. అదే నీవు. వెలిగించేది నేనుగా, స్వయంగా వెలగను. నేనే జీవుని పూర్ణ శాంతి. నేనే ఈశ్వరూపం. నేనే బ్రహ్మం, పరం బ్రహ్మం. నేనే ఏ ధ్యానం, అభ్యాసం ఇంకా రాత్రి పగలో ఏ టైంలో కుదిరితే ఆ టైంలో చక్కగా నేను పరమాత్మ అన్న భావంతో ఉండిపోయానంతే. ఇంకా అవిద్య కోసం నశించేసి జన్మల ప్రాప్తి, మోక్షం దూరం అవటం ఏమీ లేదు. కారణం ఏంటి? కారణం శరీరం వల్లే కదా మోక్షం లేదు. నేను అజ్ఞానంగా ఉంటేనే కదా మోక్షం లేదని తెలిసింది. లోపల ఉన్న దేవుడే దేవుడు. అందరినీ భగవంతుడిలా చూడు అని ఊరు ముసలోళ్ళు అయ్యి అప్పుడు పుణ్యం పాపం అన్నీ ఒక్కొక్కటే తోలుకుంటూ వస్తాయి. మాయం చేయించినప్పుడే కదా బ్రహ్మ సాక్షాత్కారం అవుతుంది. మాయం చేసేయాలని చక్కటి భావం వెలువడ్డం. శరీర త్యాగం చేసినంత కుదరదు.
శరీర త్యాగం కాదు, శరీరం యొక్క తాదాత్మ్యం వదలాలి అని తెలుసు, దేహవాసనని వదలాలి అని తెలుసు, కర్తృత్వాలు భోక్తృత్వాలు ఏమి లేకుండా ఉంచుకోవాలి, లోకవాసనలు శరీర వాసనలు ఇంకేమీ లేకుండా చక్కగా ఆనందంగా ఉండాలి తప్పించి నిజం అనుకోకు. సంపదలు సిరి సంపదలు అనుభవాలు ఏమి వద్దు, మనసుని సుఖపెట్టుకోవాలి అని తెలిసేటప్పటికి ఏది కోరింది మనసు? సుఖం కావాలని కోరింది. ఆ సుఖం కూడా నిజం కాదని తెలిసింది. ఇంకెందుకు? ఇంకా ఈ మనసు ఇలాగే కోరుతుంది, నాకు సంబంధం లేదు, నేను పరమాత్మ అన్న భావంతో ఉండిపోవటం. మంచి కావాలి, అవి కావాలి, సుఖం కావాలి, అది ఇది అంటుంది. దుఃఖం కావాలని అడగదు. ఎంతసేపు పూర్వజన్మ సుకృత పుణ్యం అంటే మనకి హాయిగా నేను పరమాత్మ అనేది తెలిసింది. ఇంకా దాంతో అభ్యాసంతో ఉండగలుగుతున్నాను. హాయిగా కర్మ ఫలాలు లేవు, ఏమి లేదు, జన్మలు లేవు, కర్మలు లేవు. శరీరం నేను కాదు, నేను ఆత్మని అన్న భావంతో ఉండిపోయేటప్పటికి చక్కగా ఖాతా పుస్తకం అనేది ఏమి లేదు. మనం ఎంతసేపు ఏం ప్రయత్నంతో ఉండాలి? నేను పరమాత్మనే అన్న ప్రయత్నంతో ఉండిపోవాలి. చక్కగా ఉండిపోతాం. జన్మం లేకుండా ఉండాలంటే కర్మఫలాలు వాసనలు నిశ్శేషంగా నశించాలని తెలుస్తుంది. కర్మఫలాలు వాసనలు నశించాలంటే ముందు మనం శరీరం యొక్క ఆవరణ ఇవన్నీ తెలుసుకున్నాం. ఈ దేహం నేను కాదు, నేను పరమాత్మని అని తెలుసుకున్నాం. అప్పుడు మనకి అజ్ఞానం తొలగి నేను పరమాత్మ అన్న భావంతో ఉండేటప్పటికి బంధాలు లేకుండా కేవలం ఆత్మజ్ఞానం తప్ప ఇంకేమీ లేవు సాధనని త్రెంపు చేసేసుకున్నాం. భక్తి నుంచి జ్ఞానం అభ్యాసం ద్వారా ఆత్మజ్ఞానం వలన అజ్ఞాన స్వరూపమైన కారణ శరీరం నశించిందని తెలుసు. నేను పరబ్రహ్మానని దృఢంగా జ్ఞప్తితోటి ఉండిపోయాను. ఈ దేహం నేను కాదు, నేను ఆత్మని చిన్నతనం నుంచి ఉన్నదాన్ని ఒక్కొక్కటి సబ్జెక్ట్ లైన్ లాగేస్తాను. ఈ శరీరం నేనన్న దేహధ్యాస వదిలేశాను. నేను పరమాత్మని అన్న భావంతో ఉండిపోవటంతో ఇంకే భావంలో ఏది చేసినా నాకెందుకు అనుకుంటా అంటే కర్మలన్నీ అయ్యే భస్మైపోయాయి. యోగంగా ఉంచేసుకున్నాం. సమస్త కర్మలు సమస్త గుణాలు నీకెందుకే? నువ్వు యథార్థానివి కదా, నువ్వు పరమాత్మ స్వరూపానివి కదా, నీకెందుకు అవన్నీ అని ఆత్మజ్ఞానం అన్న ఆత్మానాత్మ విచక్షణ ద్వారా నాకు తెలియబడ్డంది. ప్రపంచ విషయ సుఖాలు సంపదలు అనాత్మ వస్తువులని, అశాస్త్రని, దుఃఖప్రదం అని ఎంతసేపు దుఃఖాలు తెచ్చియే కదా. మనలో ఉన్న పరబ్రహ్మాన్ని గుర్తించడం అనే శాశ్వత సుఖం. సత్యవస్తువుని తెలుసుకున్నాను, దృఢ విశ్వాసంతో ఉండగలుగుతున్నాను, వైరాగ్యంతో ఉండగలుగుతున్నాను. కోరికలు లేవు, లోకవాసన లేవు. ఏ వాసన అయినా నశించిపోయేది. దేహవాసన, లోకవాసన, కీర్తివాసన అన్నీ నశించిపోయేది. నేను ఎవరిని? పరమాత్మ అన్న భావంతో ఉండిపోవటమే మొదలెట్టేది. జీవుడు బ్రహ్మమే అన్నది అర్థమైంది. జీవుడే బ్రహ్మ అయిపోయాడు. జీవ బ్రహ్మైక స్థితి, బ్రహ్మంలో ఐక్యవందటమే కదా, ఇదే మోక్ష స్థితి. ఆత్మజ్ఞానం వల్లే కదా కర్మఫలాలను నశించే విధానం తెలిసింది, వాసనలు నశించే విధానం తెలిసింది. చక్కగా నేను మోక్షాన్ని పొందాలి అన్న భావం తెలియబడ్డందంటే ఆత్మజ్ఞానం వల్లే. మోక్షం అంటే ఏంటి? ముక్తి అంటే ఏంటి? విడుదలేనమ్మా. బంధాల నుండి విడుదలే. ఏం బంధాలు? పుణ్యం పాపం కర్మల ఫలితాలు వాసనలు బంధాలు. నేను పరమాత్మ అన్న బంధంతో అన్ని బంధాలు తెంచబడి ఆత్మానాత్మ విచక్షణ ద్వారానే అందింది. బంధాల నుండి విడుదలైపోయి ఏంటి? నేను పరమాత్మను కదా, పరమాత్మగా ఉండకుండా ఎందుకు ఈ సొదంతా నీకు అని గట్టిగా నిర్ణయించుకున్నాను. అస్తమానం ఏదొచ్చినా సరే నేను పూర్ణాత్మని, పూర్ణత్వంగా ఉండాలి, ఇదంతా నశించిపోయేది అని ఎంతసేపు ఇంకా దేని మీద లేదు, ఉపన్యాసాల మీద లేదు, స్వామీజీని చూడాలని కానీ, పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలని కానీ, ఉపవాసాలు చేయాలని కానీ,
దాన ధర్మాలు చేయాలని కానీ ఏమి పుస్తకాలు చదవాలని కానీ మొక్కులు మొక్కాలని కానీ ఏమీ లేదు. ఇదంతా చిత్తవృత్తే కదా, పుణ్యఫలితానికి ఇంకే పుణ్యఫలమే కదా. వీటి వలన పుణ్యమే కానీ స్వర్గానికి వెళ్ళి తిరిగి వస్తాను కానీ మోక్షం రాదని మాత్రం అనిపించింది. మోక్షం నాకు కావాలి, మోక్షం కావాలి అంటే ఆత్మజ్ఞానాన్ని సంపాదించాలని అవగాహన వచ్చేది. ఆత్మజ్ఞానాన్ని ఆచరణలో పెట్టాలి. ఆచరణలో ఉన్నప్పుడే కదా జ్ఞానంగా ఉన్నటువంటి. జ్ఞానం అంటే తెలుసుకున్నాం, ఇది ఏది మంచిదో ఏది చెడ్డో గ్రంథాల ద్వారా మహాత్ముల ద్వారా తెలియబడ్డంది కదా. నేను పరమాత్మ భావంతో ఆ చిన్నప్పటి నుంచి అందటంతో నాలో ఉన్న బ్రహ్మ చైతన్యంతో నేను ఉండిపోవాలి. అదే మోక్షం, ఇదే చిట్ట చివరి కోరిక అని హాయిగా ఉండిపోవటం మొదలెట్టు. మన దైవమే దారి చూపుతుంది, నడవలసింది నేనే అన్నది తెలిసింది. నా ఆకలి నేనే పోగొట్టుకోవాలి కదా. ఎవరో తింటే నాకు ఆకలి తీరదు కదా. చెప్తున్నాను, నీకు నువ్వే తినాలి, నీకు నువ్వే ఉండాలి, నువ్వు బ్రహ్మత్వంతో ఉంటేనే నీకు అందుతుంది అనేది బాగా అర్థమైంది. అంతే, నాకు లాభం కావాలి కదా. నాకు లాభం కావాలంటే మోక్షమే లాభం అని తెలుసు. నా స్వధర్మం ఏంటంటే మానవ జన్మ మళ్ళీ రాదు, నా స్వధర్మంతో నేను ఉండాలి. స్వధర్మం అంటే నేను ఆత్మనే అన్న స్వధర్మంతో ఉండిపోవాలి. ఏది నాకు కూడా రాదు, నేను బంధవిముక్తురాలని, నాకు బంధాలు లేవు, నేను పెంచుకోవట్లేదు. అంతే, ప్రార్థన ద్వారా భగవంతుని ప్రార్థించి పూజలు పునస్కారాలు అన్నీ చేసుకుంటా. అంటే ధ్యానం అంటే ధ్యానం ద్వారా ఉన్నదొక్కటే, ఆయనే చేస్తాడు, భగవంతుడే చేస్తాడు. నాకు మోక్షం కావాలని సాధన చేస్తే సహాయం ఆయనే ఇస్తాడు. ఆయనే దేవుడు కదా. మోక్షం తెచ్చి ఎవరో నేనే చేసుకోవాలి అనేది నాకు అందింది. ఆ వాక్యంతో భగవంతుని యొక్క అనుగ్రహం కలగాలి అనుకునేదాన్ని. అంతే, నేను పరమాత్మ ఇలా అనుకునేటప్పటికి, ఆత్మజ్ఞానంతో ఉండేటప్పటికి కర్మలు అయ్యే నశిస్తాయి. వాసనాక్షయం అయిపోతుంది, అవిద్యాపర తొలగిపోతుందమ్మా. మనలో జ్ఞానజ్యోతిని వెలిగించేది భగవంతుడే, బ్రహ్మే అనేది తెలుసు. బ్రహ్మం సహకారంతో ఆత్మజ్ఞానం అనుభవంలోకి వచ్చింది కదా. ఆత్మజ్ఞానానుభూతితోటే మనం ఉండిపోవటమే మోక్షం అని తెలిసింది. అంతే, నేనే సంపాదించుకోవాలి, నేను దీని కొరకే వచ్చాను అని ఎందుకు దొరకదు, అసమ్మ అనేది లేదు అని రాత్రి పగలో కూడా ధ్యానాభ్యాసంతో హాయిగా భగవద్భక్తితోటి చక్కగా నాతో నేను ఉండటం మొదలెట్టాను. భజించాను, సేవ చేశాను, ఆరాధించినాను, దేవుణ్ణి పూజించినాను. ఎన్ని చేసినా సరే మోక్షం అనేది ఒకళ్ళు ఇచ్చేది కాదు, నువ్వు పుచ్చుకునేదే కాదు అనేది తెలిసింది. భగవంతుని ప్రీతితోటి ప్రార్థించు, ఆయన ద్వారా నీకు మంచి శుద్ధ మనసు ఏర్పడుతుంది. నువ్వు మోసం చేసుకోకే, ఎంతసేపు భగవంతుని సహకారంతో ఉండు, హాయిగా ఉంటావు. ఎన్ని చేసినా సరే, నీకు ఇమ్మని అడిగినా సరే ఏం చేయగలడు దేవుడు? మోక్షం కావాలని యజ్ఞాలు చేస్తున్నావు, దానాలు చేస్తున్నావు, పుణ్యకర్మలు చేస్తున్నావు, పుణ్య పూజలు చేస్తున్నావు, ఎన్ని చేసినా సరే. కానీ ఆయన ఇచ్చి శుద్ధ మనసు ఇచ్చాడు కాబట్టి నువ్వే అందుకోవాలి. పుణ్యం ఇచ్చాడు కదా చక్కగా. మరి పుణ్యం పూర్తిగా కానీ మళ్ళీ భూలోకంలోకి వచ్చేస్తాం, స్వర్గానికి వెళ్ళి అని తెలుసు, చిన్నప్పుడే తెలుసు. ఇంకా బంధాలు పెంచుకోకూడదు, ఏ కోరికలు కోరకూడదు, కోరికలు జన్మలు వచ్చేస్తాయి, మోక్షాన్ని ఇవ్వలేవు. అసలు నేను కోరుకునేది ఏంటి? సాధించాలని. ఏం చేయాలి? నువ్వు సాధించాలని అనుకుంటున్నావు, ఏం చేస్తే నువ్వు సుఖపడతావు అని ఆలోచించు. చెప్పు మరి.
ఆత్మ విద్య అధ్యయనం చేస్తేనే సుఖం ఉంది అనేది తెలిసింది. చెప్పు నువ్వు గమ్యాన్ని చేరాలి కదా. గమ్యాన్ని చేరాలంటే నీతో నువ్వు ఉండాలి కదా. నీతో నువ్వు ఉండటమే మోక్షం అనేది తెలియపడుతుంది. బంధ విముక్తి అయిపోయావు. హాయిగా నేనుగా ఉండిపోవటం మొదలెట్టాము. తప్పకుండా నేను జన్మరాహిత్యాన్ని పొందుతానని శబ్దంతో ఉండిపోయాము. అలా ఉండాలమ్మా, శబ్దాలు చేసుకుంటా ఉండాలి. ఇంక జన్మలు అక్కర్లేదు. కూటస్థ బ్రహ్మ ఇంకెంతసేపు బ్రహ్మ చైతన్యం తోటి ఉంటే సంసార బంధం లేదు కదా, జన్మల ప్రాప్తి లేదు కదా. బ్రహ్మ చైతన్యంగా ఉండిపోవాలి. ఇంకా బంధం లేదు, దుఃఖం లేదు, హాయిగా ఉన్నారు. దుఃఖం అంటే మన మనసును కించపరుచుకుని ఎంత బాధే, కష్టపెట్టమే దుఃఖం. హాయిగా ఉన్న సుఖాన్ని వదిలి దుఃఖం పట్టుకున్నాం. అవిద్యా క్షేత్రంతో ఉన్నాం. అవిద్య అంటే అజ్ఞానం, కారణ శరీర ప్రభావం. అదిని తమోగుణ లక్షణమే, ఇంకే భావన లేదు. సత్యవస్తు బ్రహ్మని తెలుసుకుంటే బ్రహ్మమయమైపోయి ఇంకా దుఃఖం నశించిపోతుంది. జగత్తు బ్రహ్మం, అంతా బ్రహ్మే. ఇంకా ఈ భూమి, ఆకాశాలు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు మొత్తం అన్నీ బ్రహ్మే అని తెలుసుకున్నాక ఇంకేముంది? దుఃఖం నశించిపోయింది. దేహం నేను అనుకోవటం వల్లనే కదా దుఃఖం వచ్చింది. దుఃఖభూయిష్టమైన ఈ ప్రపంచ విషయాలన్నీ నేను అనుభవిస్తున్నాను, ఇవన్నీ సుఖంగా ఉన్నాయని భావించడం వలన ఇవన్నీ అనర్థం అనేది తెలియదు కదా. భ్రమని తెలియక ఏడ్చింది. దేహం నేను, దేహం నేను. ఇప్పుడు దుఃఖాలు వదిలేసింది, హాయిగా ఉంది. చక్కగా నేను పరమాత్మని భావించింది. శరీర ధ్యానం వదిలింది. నేను భగవంతుడిని అనేటప్పుడు సమస్త కర్మలో దుఃఖాలు అన్నీ వదిలిపోయింది. నేను పరమాత్మని, నేను పరమాత్మ అన్న భావంతో ఉండు. ఎంతసేపు రాగక్లేశం, ద్వేషక్లేశం ఇవన్నీ మనకి ఎందుకే? అనురాగం వస్తువుల మీద, అన్నిటి మీద అన్నీ నశించిపోయేది. ఒక వస్తువు కొన్నాక నశించా. మనం పుట్టాం, మనం వెళ్ళిపోవట్లేదు. ద్వేషించేదేంటి? ఏ వస్తువైనా తానే. ప్రతి వ్యక్తి తను తాను ప్రేమించుకుంటాడే. మరి ఏంటి ఆలోచించు? మిగిలిన వాళ్ళని ప్రేమించు. మనం బ్రహ్మంగా ఉండబట్టి, అంతా బ్రహ్మంగా ఉండబట్టి మనకు ఇంక జన్మలు లేవు. తను తాను ప్రేమించుకుంటే అగ్నివేశం అంటే తను తాను ప్రేమించుకోవటం వల్లనే మరణస్థాన్ని భయం, దుఃఖం కలిగిస్తాను. తాను ఎన్నటికీ మరణించకుండా ఉండాలని, శాశ్వతంగా నిలిచిపోవాలని సమస్త ప్రాణులకి ఇది సహజమైన కోరికమ్మా. మరణం అంటే భయం. మరణించకుండా ఉండాలనే కోరిక ఎలా సంభవిస్తాయి? ఎలా సంభవించింది? ఎందుకంటే దేహం నేను అనుకోబట్టి. మరణానుభవం పొందలేదు కదా. అయినా సరే దేహం నేనన్న భావంతో ఉండటం, పుట్టిన దగ్గర నుంచి ఇంక వెళ్ళిపోయే వరకు ఏదో అనిపించద్దా, ఏదో అనిపించదు. ప్రతి జీవికి జన్మలో ఖాయం దేహభావం ఉన్నవాడికి అని తెలియలేదు పాపం. నేను పరమాత్మ అంటే ఖాయం కాదని తెలుపుతాను. మరణం అంటే భయం, అందు గురించే పాపం తెలియక. నువ్వు పుట్టావు, మరణంతావు, నీకెందుకే మరణ భయం? నీకెందుకే? అజ్ఞానులకు మరణ భయం ఉంటుంది. చక్కగా ఆనందంగా ఉంటాడు జ్ఞాని. మరణ భయం ఏమీ లేదు. నేను ఎన్నటికీ సావకుండా ఉండాలని కోరుతారు పాపం. ఎంతసేపు కూడా నేను పరమాత్మ అన్న భావన లేకే కదా. దుఃఖం ఎలా వచ్చింది? ఎలా ఉంది దుఃఖం అంటే ఇవన్నీ సంపదలు, ఇవన్నీ నష్టాలు, ఆప్తుల మరణం, రోగ బాధలు, తీరిన కోరికల వల్లనే దుఃఖాలు కలుగుతున్నాయి. పరిశీలించు నువ్వు. తన వారు మరణిస్తే దుఃఖం, తన సంపద దూరం అయితే దుఃఖం, తనకు ప్రియమైన వస్తువులు పోతే దుఃఖం, మనుషులు కానీ లభించకపోతే దుఃఖం, తన వాళ్ళు కోరికలు తీరకపోతే దుఃఖం, శత్రువులను కలిగే క్రోధం, అయిష్ట వస్తువులు దుఃఖం. ఎంతసేపు క్రోధంతో ద్వేషం వచ్చేస్తుంది. నాకు లేకుండా వాళ్ళకు ఉందా అని ద్వేషం, అవమానం, నిందలు, పేర్లు. ఇంక ఒకటేంటి?
అన్ని భావాలు కర్తృత్వం భోక్తృత్వం ఉన్న దుఃఖాలే మనకు కలుగుతున్నాయి. మరణ భయం సామాన్యంగా అందరూ అనుభవించే దుఃఖమే. అదే అభినివేశ క్లేశము అన్నారు మహానుభావులు. సేపు జన్మ దుఃఖం, జరా దుఃఖం, బాల్య దుఃఖం, రోగ దుఃఖం, మరణ దుఃఖం, ఈ దుఃఖాలన్నిటిని ఆలోచిస్తే దేహం నేనన్న భావన ఉన్నవాడికి ఎన్ని ఉన్నాయి. జన్మ దుఃఖం నేను నిజం అనుకున్నాను కదా, గర్భనరకంలో పడి వచ్చాను కదా కారణ శరీరంతో. గర్భనరకానికి నేను వెళ్ళను అనుకుంటే, నేను బ్రహ్మాన్ని అనుకుంటే జన్మ దుఃఖం ఉంది. ఈ రక్త మాంసాల్లోని మాలమూత్రాల్లోని ఉండి పాపం నెలల తరబడి గర్భంలో ఉండిపోయాం. చేయమైన నరకాన్ని అనిపించాం. గర్భంలో ఉండి సమస్త జీవరాశుల గర్భంలోని పుడతా సత్తా అలా ఉండిపోవటమే. ఆ దుఃఖాన్ని తొలగించుకోమ్మా, జన్మ దుఃఖం తగ్గుతుంది. నీవు పరమాత్మ అంటే జన్మ దుఃఖం తగ్గుతుంది. బాల్య దుఃఖం అంటే తెలుసు కదా, ఇంకా ఎలా ఉంటుందో మనకు తెలుసు. పిల్లలు పాపం పేసకి మలమూత్రాల్లో అలాగా పొరలాడుతూ ఉంటారు, ఇతరుల సహాయాన్ని అర్థించారు. పాపం బాల్యంలోని ఎంతసేపు తాను బ్రహ్మనని తెలియదు కదా, అవిద్యా క్లేశంతో ఉంది. రోగం దుఃఖం ఇంకా అసలు రోగాలతోటి నేను అనుభవిస్తున్నాను ఏడిపే. రోగం శరీరానికే కానీ నాకు లేదని తెలియదు కదా. దేహం నేను అనుకోబట్టి రోగ దుఃఖం వచ్చింది, జరా దుఃఖం, తీర్ణ కోరికలతో అనుకూలించిన పరిస్థితులతో శరీరాలన్నీ శిథిలమై ఇతరులు సహకారం లభించిన స్థితిలో ముసలితనంతో ఇంకెంతకన్నా ఏముంది? ఆ దుఃఖానికి ఎంత ఉందా? అలా ఉండిపోతా. మరణ దుఃఖం, ఇంకా మరణ దుఃఖం అంటే తీరదు. తను మరణించాలని భయం. ఇతరులు మరణించేనేమో రాగట్లేదు, తను మరణించేటప్పటికి ఇంకా దుఃఖం. అవిద్య ఇదంతా నిత్యం అనుకోండి బట్టి కారణ శరీరం భ్రమలు ఇవన్నీ. మూల కారణం ఏంటంటే కారణ శరీరం నేను అనుకోవటం వలన, ప్రపంచం నిజం అనుకోవటం వలన, బంధాలు నిజం అనుకోవటం వల్లనే కదా ఇలాంటి దుఃఖాలు కలుగుతున్నాయి. బంధం లేదు, దుఃఖం లేదు. నేను పరమాత్మని చక్కగా ఉండిపో, జీవుడు బ్రహ్మమే అన్నది గుర్తింపులో ఉండి జీవ బ్రహ్మైక స్థితితో ఉండిపో. అనంతమైన జన్మలను సమస్తమైన దుఃఖాలను కలుగజేసి కేవలము కారణ శరీరమే అని తెలిసింది. ఇంకా నీకు ఇంకో దుఃఖం దేని ఎందు ఉండదు, కారణ శరీరం ద్వారానే ఉంటుంది. అమ్మా ఆత్మ విచక్షణ జ్ఞానం తెలుసుకో, నీకు దుఃఖాలు లేకుండా ఉంటావు. ఇది ఆత్మ, ఇది అనాత్మ. నిర్గుణంగా నిరాకారంగా అవ్యక్తంగా ఉండేదాన్ని బ్రహ్మం అన్నాం. బ్రహ్మం అంటే సృజనాత్మకమైన శక్తితో ఉంటుంది, శివశక్తి స్వరూపం. చిత్తు శక్తి అంటే మాయ అంటాం, శివశక్తి అంటే మాయ. సృజనాత్మకమైన శక్తి అంటే భగవంతుడు బ్రహ్మం యొక్క సృజనాత్మకమైన శక్తితో ఉండి ఈ శివశక్తిని మాయతో ఉండి మూల ప్రకృతి అంటున్నాం. దీన్ని అప్రాప్రకృతిని, అవిద్యని, అజ్ఞానమని, చీకటని, అసత్తని, అనాత్మని, మిథ్యని, దృశ్యని, క్షేత్రని అనేక పర్యాయ పదాలు ఉన్నాయి. అంతసేపు బ్రహ్మం అంటే పురుషుడు, పరాప్రకృతి, విద్య, జ్ఞానం, వెలుగు అన్ని దానికి వ్యతిరేకమైనవి అన్నమాట. ఆత్మ, సత్తు, సత్యం, ద్రష్ట, క్షేత్రజున్న దాన్ని బ్రహ్మానికి పర్యాయ పదాలు. మరి మాయను బ్రహ్మాన్ని వేరుపరచడం ఎలాగా? మాయ ఇట్టిది అట్టిది అని నీకు రోజుకి నీ బ్రహ్మత్వంతో అందుతుంది. నేను పరమాత్మ అన్నప్పుడే తెలుస్తుంది. బ్రహ్మానుభవం కలగనంత వరకు నీలో ఉన్న చైతన్యం చుట్టూరు ఆవరించిన అవిద్య తొలగనంత వరకు నీకు నువ్వు మాయని బ్రహ్మాన్ని తొలగించలేవు, వేరే చేయలేవమ్మా. ఎంత నిజం అనుకునేవాడికి ఏం తెలుస్తుంది చెప్పు? వినాలి. శ్రవణ మనన నిధిధ్యాసులతోటి పక్క నేను ఆత్మని ఇదంతా అనాత్మ అని విడదీయటం అర్థమవుతుంది. శ్రవణ మనన నిధిధ్యాసులతోటి ఆత్మనాత్మ విచక్షణ తెలుస్తుంది.
ఇది వేరు. ఆత్మ అంతా ఆత్మగానే చేసేస్తాం. అనాత్మ కూడా ఆత్మ అయిపోతుంది. పాలు నీళ్లు రెండు కలిసిపోయింది. ఇంక రెండు అనాత్మ లేదు, ఆత్మ లేదు. అంతా బ్రహ్మ విద్య ద్వారా పరమాత్మతత్వం తెలిసింది. శరీరము శరీరమేమో అనాత్మ, శరీరే ఆత్మ. మరి శరీరమే ఆత్మ, శరీరియే ఆత్మ, శరీరమే అనాత్మ, దేహమే అనాత్మ, దేహియే ఆత్మ, క్షేత్రమే అనాత్మ, క్షేత్రజ్ఞుడే ఆత్మ, అవిద్య అనాత్మ, జీవుడే ఆత్మ అని తెలియాలి. మాయాజనకమైన సృష్టి అనాత్మ, అంతర్వ్యామిగా వ్యాపించున్న బ్రహ్మ చైతన్యమే ఆత్మ, మూల ప్రకృతి అనాత్మ, బ్రహ్మమే ఆత్మ అని ముందు ఆత్మ ఇది అనాత్మ అని తెలుసుకోవాలి. అప్పుడు మనకి తెలియబడుతుంది. శంకరాచార్యుల వారు ఈ 4 చెప్పారు. మరి సాధన, చతుష్టయ సంపత్తి, ఆత్మ అనాత్మ ముందు తెలుసుకోవాలి విచక్షణ జ్ఞానంతో. నువ్వు ఎవరు, ఏంటి, నువ్వు ఆత్మ కదా, ఈ అనాత్మగా నువ్వు ఎందుకు ఎడుతున్నావు అని తెలుసుకుంటేనే మనకు అర్థమవుతుంది. ప్రపంచం అనాత్మ, నీలో ఉన్న భగవంతుడు ఆత్మ. ఇలాగా ఇది ఆత్మ ఇది అనాత్మ అని ఆత్మతత్వంతో తెలియపెడతాం. సకల చరాచర జగత్తు మాయ ద్వారానే ఉంది. అనాత్మ అంటే ఆత్మకాంది అని అర్థం. ఆత్మకాంది అనగా బ్రహ్మ చైతన్యం కానీ మాయాజంత స్వరూపం అని గ్రహించు. మహానుభావులందరూ ఇలా చెప్పారు. ఈ జగత్తంతా కూడా శక్తి యొక్క సమ్మేళనమే కదా అని చెప్పారు. బ్రహ్మజ్ఞానం కలుగునంత వరకు కూడా ఆటంకపరిచేస్తుంది మాయ. బ్రహ్మం తెలిసాక చక్కగా ఉంటుంది. మాయ యొక్క స్థావరం గురించి మనకు తెలిసింది, బ్రహ్మ చైతన్యం గురించి తెలిసింది. మాయ బ్రహ్మంలో ఉంది అని తెలుస్తుంది. ముందు విడదీసి దాన్ని చక్కగా దేవునితో ఉండాలో మనం తెలుసుకున్నాక ఆ తర్వాత మాయపై బ్రహ్మ యొక్క ప్రభావం, లోనున్న బ్రహ్మ చైతన్యం ప్రభావంనే మాయారూపంలో శరీరంలోని 24 తత్వాలుగా పనిచేస్తానని తెలుస్తుంది. అంతే, బ్రహ్మ చైతన్యమే అంతా నిండి ఉందని తెలుస్తుంది. శరీర పరికరాలని ఊరికే విభజించి మనం ఏంటి ప్రతిదీ బ్రహ్మ చైతన్యంతో కదా, ఇవన్నీ సాక్షిభూతులుగా ఉండే కదా జరుగుతున్నాయని తెలుసుకోవాలి. బ్రహ్మ చైతన్యంగా మిగిలిపోవాలి మనం. మాయతోటి ఏమీ లేదు. మాయ అంటేనే మాయమయ్యేది. కారణ శరీరం అమ్మా, అవిద్యమ్మా జీవుని కప్పించింది. తాను పరమాత్మ అనే విషయం మరిపించేస్తుంది. శరీరమే తాను అనుకుంటుంది. శరీర ధ్యాసతో కలుగుతుంది. ఇంకా కలుగుటమేంటి, ఇంక 24 గంటలు దేహవాసనతో, లోకవాసనతో, కర్తృత్వ భోక్తృత్వంతో నేను దేహాన్ని ఏడుతూ ఉంటుంది. హాయిగా